కార్మికుల సమ్మె వేళ జరగడం దీనికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. పలు డిమాండ్లు నెరవేర్చాలని వారి ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి వంటి బడా స్టార్ స్వయంగా సీఎంను కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరిశ్రమలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్న తరుణంలో ఈ భేటీ సంభవించడం ఉద్దేశపూర్వకమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాకు సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, పాపం కార్మిక సంఘాలకు పైసలు తక్కువవుతున్నాయట, సంసారం వెళ్తలేదట. ఇక పొద్దున లేస్తే మళ్ళీ అర్ధరాత్రి దొంగ రాత్రి ఇంటికి వస్తున్నారట. మరి ఈ రకంగా ఉంది కాబట్టి మా సంసారం వెళ్తలేదు, మా పోరగాళ్ళ ఖర్చులు వెళ్తలేవు అనేది వాళ్ళ ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఇక ఎంతో కొంత పెంచుతామనేది వాళ్ళు అంటున్నారు. లేదు మాకు 30% పెంచాల్సిందే, 6 నుంచి 7-8% పెంచుతామని వాళ్ళంటే, లేదు మాకు 30% జీతాలు పెంచితేనే మేము సామాన్లు బట్టి పని కానిస్తాం, లేకపోతే పక్కేసి పండగ పెడతాం అనేది ఇక బంధుకు పిలుపునిచ్చిరాట. ఇక మరి వీళ్ళ తరపుగా మరి ఏమన్నా మతలా వస్తుందా, అసలు ఏంది ఏం కథ అనేది రేవంత్ రెడ్డిని కలిసిండు చిరంజీవి. మరి ఆయన చెవిలో ఏం ముచ్చట చేసిండు, మా ముచ్చటే కావచ్చునా అనేది ఇప్పుడు ఈ కోజాగలు ఇక ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా, రేవంత్ రెడ్డిని చిరంజీవి ఎందుకు కలిసి ఏమిటికి ఎట సంగతి అంటే ఇక ఇంకో ముచ్చట కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఏందది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మరి కథ కొద్దిగా ఏమన్నా ఆ బాబది కూడా ఏదో నడుస్తుంది లోపటంగా అనేది కూడా చర్చ నడుస్తుంది. చూడాల మరి ఇక ఆ కథ ఈ కథ ఏ కథ అనేది రేపు బయటపడుతుంది. కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని. బీసీ బిల్లుకు అడ్డుపడుతుంది ఆయనే. సికింద్రాబాదులో బీసీ మద్దతు లేకుండా ఎట్లా గెలుస్తామో చూస్తాం. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తడాకా చూపుతాం. 2 ఏళ్లలో 1,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత రేవంత్దే. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాదు సాక్షిగా చెబుతున్నా, ప్రత్యేక వ్యూహంతో ఆదిలాబాదు జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం. జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనజాతరల తొలి విడత జనహిత యాత్ర క్యాడర్లో జోష్. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బీసీ బిల్లుకు కిషన్ రెడ్డి శనిలా అడ్డు తలుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపిందని, ఢిల్లీలో బిల్లును తొక్కిపట్టి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ బీసీ బిల్లు పంపగానే ప్రధాని మోదీ అమిత్ షాలు మాట్లాడడం లేదని, కిషన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్లు ఎలా వస్తాయో చూస్తామంటున్నారని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసిసి జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ముఖ్య నేతలు శ్రీహరిరావు, కంది శ్రీనివాసరెడ్డితో సహా పాల్గొన్నారు. ఇక చూడొచ్చు మనం ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఏంది ఏం కథ అనేది. ఇక ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని, పుల్ల పెట్టేదంతా ఆయనే.